మన సొంత పరిజ్ఞానంతో ఇప్పుడు ఆమ్కాన్ అయితే తయారు చేసుకోబోతున్నాం. ఆమ్కా అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని ఇప్పుడు మనం సొంతంగా మన భారతీయ పరిజ్ఞానంతో తయారు చేసుకుంటున్నాం. ఏఐ ఆధారితంగా దీన్ని అయితే తయారు చేయడం జరుగుతోంది. ఇప్పుడు దీని ప్రత్యేకత ఏంటంటే భారతదేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ నమూనాను తొలిసారి ఏరో ఇండియా 2025లో ప్రపంచానికి చూపించారు. కృత్రిమ మేధ, ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువుండే ఈ లోహ విహంగాన్ని మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు. ఏడీఏ దీని డిజైన్ ను రూపొందించింది. హైదరాబాద్ కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనులు అయితే చేయడానికి ముందుకు వచ్చింది. ఇతర సంస్థల భాగస్వామితో బెంగళూరులోని డిఆర్డిఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీనిని అమలు చేయనుంది. ఆమ్కాన్ రూపొందించడంలో ఈ ప్రక్రియ కీలక మైలురాయిగా అయితే నిలవనుంది. మానవ సహితంగా, మానవ రహితంగా అంటే మానవుడు నడపొచ్చు, మానవుడు లేకుండా కూడా నడపొచ్చు. అంటే వితౌట్ పైలట్, విత్ పైలట్. అంటే ఇప్పుడు మన సొంతంగా తయారు చేసుకోవడానికి మొన్న మనకి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చాలా అంటే చాలా కీలకంగా మారింది. మనం సొంతంగా తయారు చేసుకోవడానికి, అలాగే మనం ఎవరి మీద ఆధారపడకుండా కేవలం రష్యా ఉంటే చాలు. ఎలాగో ఇజ్రాయెల్ కూడా కొంత మనకి టెక్నాలజీ ఇస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన సొంత టెక్నాలజీని మరో 20-30 సంవత్సరాల్లో పూర్తిగా ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా మన సొంతంగా నిర్మించుకునే విధంగా అయితే భారతదేశం ముందడుగులు వేస్తుంది. కాబట్టి అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. ప్రపంచ దేశాలు ఏ విధంగా ఎప్పుడు ఎలాగా యూటర్న్ తీసుకుంటావో తెలియదు. ఇంతకు ముందు అంటే వేరు, ఇప్పుడు వేరు. కాబట్టి రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలని మనం నమ్మొచ్చు. అవి అప్పటికీ కూడా చిరకాల స్నేహితులే. కానీ ఎప్పుడూ కూడా అవే మనకి సహాయం చేస్తాయని కాదు, మనం కూడా వాటికి సహాయం చేసే పరిస్థితి వచ్చినప్పుడు ముందడుగు వేయాలి. అలాంటి పరిస్థితులు ఈరోజు భారత్ అయితే కల్పించనుంది. 2047 నాటికి అన్ని విధాలుగా కూడా జీడిపి పరంగా, అలాగే మన పర్సన్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే భారతీయుల యొక్క ఆదాయం పెరగాలి, అంతేగాని జీడిపి పెరగడం కాదు, ఆదాయం పెరగాలి. మన ఆదాయం కూడా పెరిగే విధంగా, మన ఖర్చులు కూడా పెరిగే విధంగా అన్ని విధాలుగా ఇప్పుడు భారతదేశం 2047 నాటికి అయితే ముందడుగు వేయబోతుంది. కాబట్టి మనం కూడా అన్ని దేశాలతోటి, అంటే అన్ని దేశాలంటే అమెరికా, చైనా, అలాగే రష్యా లాంటి దేశాలతో పూర్తిగా, అంటే ఈ విషయంలో వెనకబడ్డారు, ఆ విషయంలో ముందు పడ్డారని కాకుండా అన్ని విషయాల్లో మనం ముందు పడగలగాలి.